బాలల సంరక్షణ విభాగము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నెల్లూరు, యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ నెల్లూరు మరియు బీబీఏ సౌజన్యంతో జిల్లాలోని అక్రమ రవాణాకు గురవుతున్న 11 మంది ఒరిస్సా రాయగఢకు చెందిన మైనర్ బాలలను అక్రమ రవాణా నుండి విముక్తి కల్పించారు జిల్లా బాలల సంరక్షణ అధికారి బి సురేష్. ఒరిస్సా రాయగఢ నుండి ట్రైన్లో నెల్లూరు మీదుగా చెన్నై వెళ్తున్న 11 మంది బాలలను గుర్తించి నెల్లూరు రైల్వే స్టేషన్లో నెల్లూరు ఆర్పీఎఫ్ సహకారంతో నెల్లూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆపి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళని కటకటాలు పంపిస్తానని అనుకుంటున్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఇదొక బ్యాచ్ ఇప్పుడు మనకు దొరికిన తక్కువ మంది. ఇటువంటి పిల్లలు చాలామంది చాలా జిల్లాలో నుంచి కూడా ట్రాఫికింగ్ గురయ్యి చెన్నైకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా మనం రైల్వే హెల్ప్ లైన్ ద్వారా అదేవిధంగా లేదా ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఏహెచ్2 సహకారంతో పోలీస్ సహకారంతో రెస్క్యూ చేద్దామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు నుండి నెల్లూరు వరకు డ్రైవ్ చేయడం జరిగింది. డీసీపీ యూనిట్, ఏహెచ్టియు, బీబీఏ అండ్ ఆర్పీఎఫ్ టీం అంతా రెస్క్యూ చేసిన పిల్లలు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉన్నారు కాబట్టి బిలో 18 ఇయర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు వాళ్ళు సిడబ్ల్యూసీ అండర్లో ఉంటారు. వాళ్ళకి సీసీఏలో షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే పిల్లలైతే తిరిగి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు లింక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళని అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళకి అప్పగించే వరకు ఈ ప్రాసెస్ అప్పటి వరకు సీసీ అండర్లో ఉంటారు పిల్లలు. వాళ్ళని ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద కేసులు కట్టారు మేడం? కంప్లైంట్ ఇచ్చారు.